జంతర్ మంతర్ అనేది ఎవరి ఆస్తి కాదు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దుప్కే వాళ్ళ అమ్మగారి ఆస్తి కాదు, నాన్నగారి ఆస్తి కాదు. అది ఈ దేశ ప్రజల ఆస్తి. ఈ దేశ ప్రజలు నిరసన తెలుపుకునేందుకు హక్కు ఇవ్వబడినటువంటి ప్రాంతం. ఇప్పుడు అక్కడ రోజు రోజుకి కావాలని వస్తోంది 1000, 15 మంది, 1500 మంది. కానీ ఓ పక్కన ఆహారం పెట్టడానికని అక్కడ, ఆ పుస్తకాలు చదువుకోవడానికని ఈ మూల, డాన్సులేసుకోవడానికని ఆ మూల, అట్లా టోటల్ జంతర్ మంతర్‌ని కబ్జా చేస్తున్నారు. అదేమంటే చేతనైతే అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏంటి అక్కడ ఉద్దేశ్యం? ఒకటి వాంగ్‌చుక్. నన్ను అరెస్ట్ చేస్తే దేశమంతా అల్లకల్లోలం అయిపోయిందని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ లైబ్రరీ పెడతారు. అదేంటయ్యా అంటే మా ఇష్టం మేము చేస్తాం అని చెప్తారు. అదేమంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమంటారు. ఎవరు వీళ్ళు? వీళ్ళకి ఎవరిచ్చారో హక్కు? అంటే అలా రెచ్చగొట్టడం. ఈ దేశంలో ఏదో జరిగిపోతుందని ప్రపంచాన్ని. వాస్తవంగా ఇంత సమయం ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. పర్మిషన్ తీసుకోకుండా యాజిటేషన్ 15 రోజులుగా చేస్తుంటే, అలా ఆక్రమించుకుంటుంటే ఏమీ చెయ్యకపోవడం వల్ల వచ్చిన ధైర్యం. ఏదైనా చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని ఆడే నాటకం.